హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో అన్నదాతలకు ఒక ముఖ్యమైన అలర్ట్ అండి. ఇంకో 3 రోజులు మాత్రమే అయితే ఉంది. ఈ అవకాశం అస్సలు మిస్ అవ్వద్దనేసి చెప్తున్నారు అధికారులు. 5 లక్షల వరకు బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఇందులో ఉంది. ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకంను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఆగస్టు 14 నుంచి తదుపరి ఏడాది ఆగస్టు 13 వరకు ఈ బీమా కొనసాగుతుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రతి సంవత్సరం నిర్ణీత కాలంలో తప్పనిసరిగా పథకం పునరుద్ధరణ అంటే రెన్యువల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పేరు నమోదు చేసుకుంటూ ఉండాలి. ఈ పథకంలో నమోదైన రైతు మృతి చెందిన సందర్భంలో ఆయన నామినీ అంటే కుటుంబ సభ్యుడికి 5 లక్షల బీమా పరిహారం అయితే అందుతుంది. ఈ సాయం రైతు కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడేలా తక్షణ సహాయంగా అయితే ఇస్తారు. ఇక వ్యవసాయ అధికారులు అంటే ఏఈఓలు నామినీ నుంచి రైతు బీమా డెత్ క్లెయిమ్ దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలను స్వీకరిస్తారు. రైతు మరణం జరిగిన 2-3 రోజుల్లోపే ఈ ధృవపత్రాలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ఎల్ఐసి నుండి 10 రోజుల్లో పరిహారం అయితే నామినీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారండి. ఈ రైతు బీమా పథకం అనుకోని పరిస్థితుల్లో రైతు కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ బీమా పథకం అయితే పెట్టారు. ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు బీమా పథకంకి దరఖాస్తు చేసుకున్న అర్హత అయితే కలిగిన వారే. దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, అలాగే ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్, ఇవన్నీ జిరాక్సులు స్థానికంగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు అంటే ఏఈఓకు అందజేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రైతుల తరఫున ఎల్ఐసి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం స్వయంగా చెల్లిస్తుందండి. గడువు లోపు నమోదు చేసుకుంటేనే రైతు బీమా సదుపాయం అయితే అందుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం ప్రతి అర్హత అయిన రైతుని పథకంలో చేర్చి ప్రమాదంలో లేకపోతే ఏదన్నా అనుకోని మరణం సంభవించిన సందర్భంలో వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అయితే అందించడానికి చర్యలు అయితే తీసుకుంటుందండి. ఇంకా రైతు బీమా పథకానికి 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న రైతులకైతే అర్హత ఉంది అనేసి అయితే చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.